మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. నమస్కారం, నా పేరు డాక్టర్ బి నిషాన్ రెడ్డి, కన్సల్టెంట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జన్గా కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ బేగంపేటలో వర్క్ చేస్తున్నాను. అన్యూరిజం అనగా ఏంటి అంటే రక్తనాళం ఉబ్బిపోవడం. అంటే ఇప్పుడు మనం బెలూన్ ఎలా అయితే ఉబ్బుతుందో మన బాడీలో ఉన్న రక్తనాళం అంటే అయోటా కానీ లేకపోతే చేతులకు కానీ కాళ్ళకు కానీ సంబంధించిన రక్తనాళాలు ఉబ్బిపోవడాన్ని అన్యూరిజం అని అంటారు. ఈ అన్యూరిజం ఎందుకు డెవలప్ అవుతుంది అంటే ఆ రక్తనాళాల టిష్యూ లూజ్ కావడం వల్ల ఎలాస్టిక్ అయ్యి బెలూన్ లాగా ఉబ్బిపోతుంది. ఎందుకు అవుతుంది అంటే బేసిక్గా స్మోకింగ్ వల్ల, లేకపోతే షుగర్ కంట్రోల్ లేకపోవడం వల్ల, లేకపోతే అన్కంట్రోల్డ్ బీపీ వల్ల పేషెంట్స్కి ఈ రక్తనాళం ఉబ్బిపోయి ఉంటుంది. ఈ రక్తనాళం ఉబ్బిపోయినప్పుడు పేషెంట్ వాస్కులర్ సర్జన్ దగ్గరికి వెళ్ళినప్పుడు క్లినికల్ ఎగ్జామినేషన్ చేసి మనకు ఎక్కడ రక్తనాళం ఉబ్బిపోయిందో చూసుకుంటాం. ఆ తర్వాత మనం ఏ టెస్ట్ చేయిస్తామంటే డాప్లర్ టెస్ట్ చేయిస్తాము, తర్వాత సిటీ స్కాన్ చేయిస్తాం. పొట్టలో రక్తనాళం ఉబ్బిపోయినప్పుడు దాన్ని అబ్డామినల్ అయోటిక్ అన్యూరిజం అంటాం. ఆ సైజ్ కానీ మోర్ దెన్ 5.5 సెంటీమీటర్స్ ఉంటే మనం దానికి ట్రీట్మెంట్స్ ప్లాన్ చేస్తాం. అదే సైజ్ లెస్ దెన్ 5.5 సెంటీమీటర్స్ ఉంటే రెగ్యులర్గా పేషెంట్ని 3 మంత్స్కి ఒకసారి 6 మంత్స్కి ఒకసారి వచ్చి ఎవాల్యుయేట్ చేసుకొని సైజ్ ఎంత ఉందో చూసుకోమని చెప్తాం. ఈ అన్యూరిజం మోర్ దెన్ 5.5 సెంటీమీటర్స్ ఉంటే అప్పుడు మనకు 2 ఆప్షన్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటాయి. ఒకటి ఓపెన్ సర్జరీ, అంటే పొట్ట ఓపెన్ చేసుకొని అన్యూరిజం ఓపెన్ చేసి అక్కడ బైపాస్ గ్రాఫ్ట్ చేసుకుంటాము. లేకపోతే ఎండోవాస్కులర్ రిపేర్, అంటే పొట్ట ఓపెన్ చేయకుండా స్టెంట్ గ్రాఫ్ట్, అంటే స్టెంట్లో ఒక బట్టలాగా ఉంటుంది, అంటే బ్లడ్ లీక్ కాకుండా దాన్ని ఎండోవాస్కులర్ అన్యూరిజం రిపేర్ అంటాము. ఆ అన్యూరిజం రిపేర్ చేసి ఆ అన్యూరిజంని ఎక్స్క్లూడ్ చేస్తాం.